29 గెలుపు ఖాయం అంటారు. 100% కాదు. ఒక వైట్ పేపరు, ఒక పెన్ ఇవ్వండి, ఆ బుక్ ఇవ్వండి. లైవ్‌లో రాసిస్తా. టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే 2024 ఎన్నికల్లో కనీసం 11 అన్న వచ్చినాయి కానీ రేపు 2029 ఎన్నికల్లో 5 కూడా వచ్చేది కష్టమే అనే విధంగా మాట్లాడుతున్నారు. సరే 5 రావు. 175 వస్తా. ఈవీఎం ట్యాంపరింగ్ చేసిరంట. 100% కాదు. 1000% చెప్తున్నా నేను. అది ఎలా జరిగింది? ఆయన 2029లో గెలిస్తే నాకేం గిఫ్ట్ ఇస్తారు చెప్పండి మీరు? మీ ఛానల్‌లో ఇప్పుడే అడిగేస్తాను నేను. నాకు ఈ స్టూడియో రాసి ఇవ్వాలి. కూటమి ప్రభుత్వము రాకుండా మీరు సింగిల్‌గా పోరాడి ఉంటే అంటే రేపు 29 ఎలక్షన్ లో కన్ఫర్మ్ గా వస్తుందా? 100 చెప్తున్నా కదా. అంత కాన్ఫిడెంట్ ఎట్లా మేడం? అసలు ఆయన ఫిక్స్ 11 అయిపోయారు. మీరు ప్రజల గుండెల్లో ఉండాలి. ఇలా కూటమి ప్రభుత్వాలు మీరు వాళ్ళని తీసుకురావడము, ఇట్లా పవన్ కళ్యాణ్ రావడము, పోటీ చేయడము, ఆయన ప్రచారం చేస్తేనే మీరు గెలిచారు. సింగిల్‌గా మీరు వచ్చి ప్రచారం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ప్రచారం చేసి ఎవ్వరిని సపోర్ట్ తీసుకోకుండా మీరు గాని ఒక్కరే పోరాడి ఉంటే తొక్కలో కూడా గెలవలేరు. మళ్ళీ జగన్ అన్నే గెలిచేవారు. మీకు ఆ ఓట్లు మీకు ఎలక్షన్ టైమ్‌లో మీకు ఓట్ల లెక్కింపు అని చెప్పేసి అది బాక్సులు ఏదో అంటారు గదా! ఆ బాక్సులు మీరు ఒక రూమ్‌లో స్టోర్ చేసి మీరు లాక్ చేసిన తర్వాత రాత్రికి రాత్రే ఎలా ఎక్కువైపోయినాయి? అక్కడ గెలిచే ఛాన్స్ గూడా లేదు వాళ్ళకి. అక్కడ సీఎం అయ్యే ఛాన్స్ గూడా లేదు వాళ్ళకక్కడ. తెలుసా మీకు ఆ విషయము? హ్మ్. ఎలా రాత్రికి రాత్రే. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసిరంట. 100% కాదు. 1000% చెప్తున్నా నేను. అది ఎలా జరిగింది? పందులు గుంపులుగానే వస్తాయి. సింహం సింగిల్‌గానే వస్తది. ఆ సింహం ఎవరో కాదు మన జగనన్న అని చెప్తున్నా నేను. 175/175 స్క్రీన్ మీద చూపిస్తారాయన. 175/175 గెలుచుకొనే చూపిస్తారు. సీట్లు. ఎట్లా పాసిబుల్ మేడం? 100% చెప్తున్నా నేను. ఆయన 2029లో గెలిస్తే నాకేం గిఫ్ట్ ఇస్తారు చెప్పండి మీరు? మీ ఛానల్‌లో ఇప్పుడే అడిగేస్తా నేను. నాకు ఈ స్టూడియో రాసివ్వాలి. నాకిదే గావాలి. ఓకే. లేదంటే మా జగనన్న దగ్గర జగనన్న గెలిస్తే "అన్నా హ్మ్. నేనేం చెప్పానో చూడండి. ఈ వీడియో ఆయన వరకు పోవాలి. ఏపీ ప్రజలు చూడాలి. ఆయన 2029లో గెలిస్తే మా అన్ననే ఈ స్టూడియో నాకు కొనియాలి." నాకు దీని మీద కన్నుబడింది. ఓకే. అంతే. నేను ఒక్కొక్కరు గెలిస్తే సినిమా ఏంటో నేను చూపిస్తానని అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. టైమ్ సెట్ చేసుకోమని చెప్తున్నారు అందరిని. హ్మ్. టీడీపీ పార్టీ వాళ్ళని. నాకొక్క అవకాశం అన్న ఇచ్చారు అంటే, వాళ్ళ వల్ల నాకు ఇంత పిలిచి, ఇంత మాట్లాడిచ్చి, ఇంత అన్యాయం చేసి, ఈరోజు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని మీరు ఏం చేశారో నేను అన్నకు గూడా చెప్పాలి గదా! నన్ను ఈరోజు తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అన్న మంచితనం ఏందంటే, దేవుడు తప్పు చేసినా తన బిడ్డనే కదా అని చెప్పేసి హక్కున చేర్చుకుంటారు చూసారా? ఆ మంచితనం ఆ దేవుడే మన జగనన్న. అయితే టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే ఈ 2024 ఎన్నికల్లో కనీసం 11 అన్న వచ్చినాయి గానీ హ్మ్. రేపు 2029 ఎన్నికల్లో ఆ కనీసం 11 5 గూడా కూడా రావు అంటున్నారా? 5 కూడా వచ్చేది కష్టమే అనే విధంగా మాట్లాడుతున్నారు. సరే 5 రావు. 175 వస్తాయి గదా! హుహు. 5 రావు. 17 యాడ్ చేయండి. 175 సీట్లు వస్తాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారుగా ఇక్కడ. ఓహ్! అంతే ఆ! అంటారా? 5 గూడా రావు అంటున్నారు. 5 రావయ్యా. 175 సీట్లు వస్తాయి. 100% క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉంది ఉంది. వైఎస్ఆర్ పార్టీ. ఉంది. వీళ్ళు మీరు, మీరు కూటమి అంటే ఇది మాకు బోధపడట్లే మేడం. అసలు ఎట్లా పాసిబుల్ అయితది? కలగనండి మీరు. అంతే. నేనేం చెప్పాననేది. ఓకే. ఇంకా 2 ఇయర్స్ ఉంది ఆ! టైము. హ్మ్. బండ్లు ఓడలు, ఓడలు బండ్లయితాయి. లాస్ట్ మూమెంట్‌లో మిరాకిల్ అయిపోతది. వాళ్ళేమంటుర్రంటే హ్మ్. 2047 విజన్‌తోని చాలా విజృంభిస్తున్నాం అని వాళ్ళు చెప్తుర్రు. హ్మ్. అంటే 47 దాకా కూడా వాళ్ళదే ప్రభుత్వం దాదాపు ఖాయం అనే విధంగా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. చంద్రబాబు చెప్తుండు. హ్మ్. మరి మీరేమో 29 లోనే
టీడీపీ కూటమి ఖతమైతదని మీరంటుర్రు. అవును. మరి ఎట్లా పాసిబుల్ అయిద్ది? పాజిబుల్ గాదు. ఇంపాసిబుల్ అంటారా మీరు? పాసిబుల్ అంటారా? ఏమన్నా అనుకోండి. హ్మ్. మీరేమన్నా అనుకోండి. హ్మ్. వచ్చేది మన రాజన్న బిడ్డే. సీఎం అయ్యేది మన సింహం జగనన్న. ఆయనే అయితారు. వీళ్ళు వీళ్ళు వాళ్ళ వీళ్ళు పెద్ద పెద్ద ప్లాన్‌లలో ఉన్నారు. ఎవరు? టీడీపీ పార్టీ వాళ్ళు. మామూలు ప్లాన్‌లు వేయరు. ఈ హ్మ్. 2 సంవత్సరాల్లో వాళ్ళు బ్రెయిన్ మొత్తం ఉపయోగిస్తారు. ప్రజలున్నారుగా. మొన్నొచ్చారుగా కోర్ట్‌కి. ఏమన్నారు? పేటీఎం బ్యాచ్ అన్నారు. అంటే డబ్బులిచ్చి మనుషుల్ని తోలుకొనొచ్చారన్నారు. హ్మ్. ఒకవైపు 'పవన్ కళ్యాణ్‌ని' పెడితే ఆయన హీరో. అభిమానులొస్తారు. మన జగనన్న హీరో, సీఎం, సింహం. హ్మ్. ముగ్గురు. ఒక్క మనిషిలో ముగ్గురిని జూసుకుంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఆయనని గెలిపించుకోవడం కోసం. బేగంపేట నుంచి నాంపల్లి వరకు ఇసుక రాలనంత జనం. డబ్బులెందుకిస్తారు? మీరిక్కడ మాట్లాడిస్తున్నారు. డబ్బులిచ్చి మీరు మాట్లాడిస్తున్నారు. మేము డబ్బులిస్తే మాట్లాడం. డబ్బులిస్తే మేము మాట్లాడం. వాళ్ళ మొఖాన్నే కొడతాం మేము. అభిమానం, ప్రేమతో మాట్లాడతాం. రాయలసీమలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ పౌరుషాలు, ప్రేమలు, అభిమానాలు దేంట్లో తక్కువుండదు. అన్నిట్లో ఎక్కువే. ఇట్లంటారు గదా! తగ్గేదే లేదని. మా జగనన్నొస్తే 'పుష్ప 2' లెవెల్‌లో ఆడుకుంటాం మేము. ఆ విధంగా ఆడుకుంటాం మేము. చూస్తూ ఉండండి. కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద కూర్చునే రోజులు వస్తాయి. చూద్దురు గాని మీరు గూడా. మీరు గూడా షాక్‌లో ఉన్నారు. హ్మ్. మా స్టూడియో ఎక్కడ రాపిచ్చుకుంటామో అని. హ్మ్. అదే జరుగుద్ది. ఓకే. హ్మ్. ఓకే. అయితే అది. మరి నారా లోకేష్ ఒక మీటింగ్‌లోనైతే చాలా తీవ్రంగా విమర్శించాడు జగన్‌ని. హ్మ్. జగను రాయలసీమ పులిబిడ్డ గాదు, రాయలసీమ రాచపుండు అంటే క్యాన్సర్ గడ్డ అని అంటుండు. హ్మ్. మరి దీని గురించి మీరేమంటారు? అన్నెన్ని మాటలు వాళ్ళంటున్నా గాని, రాచపుండు, గొడ్డలిపాటి ఆహ్, ఏదో మర్డర్‌లు చేసే ఏదేదో అంటున్నారు పాపము. ఏ రోజు మా అన్న సీరియస్‌గా మాట్లాడడు. చిరునవ్వే. ఆ వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వినట్టు అలా చిరునవ్వుతో వదిలేస్తాడు. మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడొచ్చాయన. ఎవ్వరిని తక్కువ అంచనా చేసి ఎప్పుడు మాట్లాడడు. ఎందుకంటే, ఆ కుటుంబంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు. వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు కూడా, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వంశపారంపర్యంగా వాళ్ళెంత కష్టపడుతూ వస్తున్నారు. వాళ్ళకి నేర్పించిందేంటి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని అభిమానించాలి? అనే విధంగా జగనన్న ఉంటాడు. క్యాన్సర్ గడ్డ అంటున్నారు గదా! క్యాన్సర్ గడ్డ అంటే వాళ్ళనేమనాలి? నమ్మక ద్రోహం చేశారు గదా మీరు. అక్కడి వరకు నన్ను ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు, మీరు హెల్ప్ చేస్తానన్నప్పుడు మీరేం చేశారన్నా? లోకేష్ అన్నకి ఒక క్వెషన్ ఏస్తున్నా నేను. ఆ వీడియో గాని నా దగ్గర లేకపోయుంటే నేను ఫేక్. ఆ వీడియోనే నా దగ్గరుంది గదా ఇప్పుడు. నితిన్ చంద్ర అనేటాయన నాకు ఐడెంటిటీ కార్డ్ గూడా నా దగ్గర ఉంది ఇంట్లో. అది గూడా మీకు చూపిస్తాను. చేశారు. ఈరోజు మీరొక ఛాన్స్ ఇచ్చుంటే ఎంతో బాగుండు. కానీ ఈరోజు అన్నని గెలిపించుకోవడానికి దేనికైనా సిద్ధం మేము. మీరు మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఒక ఆడపిల్లని ఎంత హీనంగా మాట్లాడారు. ఒక ఆడపిల్లకి హెల్ప్ చేయాలంటే ఒక మనిషి ఒక కోరిక కోరాడు. చెప్పకూడదు. అందరూ చూస్తారు గాబట్టి నేను చెప్పకూడదు. కానీ వచ్చే టైం వచ్చినప్పుడు నేను జెప్తా. అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నవాళ్ళు హెల్ప్ చేసినట్టే చేసి ఇలాంటి మాటలు మాట్లాడారంటే, మాట్లాడింది ఎవరినో గాదు గదా! ఒక ఆడపిల్లనే గదా మాట్లాడింది. మరి మీరు జగనన్నకు అన్నన్ని మాటలంటున్నారు. రాచపుండు, క్యాన్సర్ గడ్డ, గొడ్డలి అది ఇది అని జెప్పేసి. అన్ని మాటలు ఏం మాట్లాడినా, ఎన్ని తిట్టినా గాని మా అన్నకి దీవెనలు. స్వామి ముందిట్లా మొక్కితే ఆశీర్వాదం. మా అన్నకన్ని ఆశీర్వాదాలే అవి. ఓకే. చెప్తున్నా గదా! ఒక్కటి గూడా అన్నకు తగలదు.
29 గెలుపు ఖాయం అంటారు ఇక. 100% కాదు. ఒక వైట్ పేపరు, ఒక పెన్ ఇవ్వండి, ఆ బుక్ ఇవ్వండి. హ్మ్. లైవ్‌లో ఇక్కడే రాసిస్తా. ఓకే. ఆ! మీరు గూడా ఫిక్స్ అయిపోండి హ్మ్. రాసివ్వడానికి. ఓకే మేడం. సీఎం 2029 చెప్తున్నాడు గదా! మా అన్న చెప్పడం ఏంటి? నేనే చెప్తున్నా ఒక చెల్లెలుగా. నా పేరు కూడా షర్మిలానే. నేనే చెప్తున్నా. అందరూ టీడీపీ పార్టీ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాచులు కొనుక్కొనుంటారు గదా! టైమ్ సెట్ చేసుకోండి ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ. సెట్ చేసుకుంటే రాబోయేదెవరు? అందరికి దగ్గర పడింది టైం. వాచ్ సెట్ చేసుకుంటే టైం దగ్గర పడిందని ప్రతి దాంట్లో చెప్తున్నా నేను. ఈసారి వచ్చేది రాజన్న బిడ్డ. ఊపుతో కాదు, ఊడ్చడమే ఉంటది. ఇట్లా ఓకే. చెప్తుంటాడు కదా! ఊడ్చడమే అని జెప్పేసి. హ్మ్. లెఫ్ట్ హ్యాండ్‌తో. అదే లెఫ్ట్ హ్యాండ్‌తో ఊడ్చేస్తాడు అందరిని. ఆ 5 సీట్లు మీరిస్తే మిగతా 17 మేము కలుపుతాం. 175 వావ్! వచ్చేస్తాయి. ఫిక్స్ అయిపోండి మీరు. మీరు 5 ఇవ్వండి. మేము 17 కలుపుతాము. మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి వాచ్ రెడీగా. అంతే. మీ టైం దగ్గర పడిందక్కడ. మా అన్న టైము మంచిగా